ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆశలు చిగురిస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత కనుమరుగైపోయిన కాంగ్రెస్, కర్ణాటక, తెలంగాణ విజయాలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందా? రానున్న ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలతో పోటీకి సయ్యంటూ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారా? అసలు ఆంధ్ర కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రాలో ఉనికి కోల్పోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల ఫలితాలు మంచి జోష్ని నింపాయి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో వరుసగా 3 రోజులు జరిగిన పొలిటికల్ అఫైర్స్ అండ్ కోఆర్డినేటర్ కమిటీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాల్లో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో పాటు వివిధ విభాగాల చైర్మన్లు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు 60 రోజులు ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేశారు. జనవరి 20వ తేదీ నుంచి ఇంటింటికి కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరూ మళ్లీ తిరిగి పార్టీలోకి చేరాలంటూ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో నిర్వహించే ఆందోళనల్లో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. ఆ తర్వాత అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రాహుల్ సందర్శించే విధంగా ప్లాన్ చేశారు. రాయలసీమ వెనుకబాటుతనంపై ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భారీ బహిరంగ సభలను ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం 6 భారీ బహిరంగ సభలు నిర్వహించేలా పీసీసీ అధిష్టానం నిర్ణయించింది. ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 685 మండలాల అధ్యక్షులతో పాటు అధికార ప్రతినిధులకు ఎన్నికలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడలో డిసెంబర్ 29వ తేదీన ఏఐసీపీ సెంటినరీ ఉత్సవాలు నిర్వహించబోతుంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు ఈ విషయాలను తీర్మానం చేశాయి. గడిచిన 9.5 కాలంలో టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో ప్రజలు గమనించారని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, ఉపాధి హామీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ పథకం, ఉచిత విద్యుత్, సామాజిక పెన్షన్లు అన్నీ కాంగ్రెస్ పార్టీనే ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అంటేనే బాపు, జగన్, పవన్ అని తెలిపిన గిడుగు రుద్రరాజు ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, పోలవరం, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఉండాలన్నారు. ఇవన్నీ కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దీనికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు మాత్రమే బదిలీలుండేవని, ఇప్పుడు ఏపీలో కొందరు ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు మార్చుతూ సీఎం జగన్ రాజకీయ బదిలీలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. 5 ఏళ్లుగా ఒక నియోజకవర్గంలో పనిచేసిన తర్వాత పక్క నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. నిర్బంధంగా పదవులతో ఉంటూ ప్రజాసేవ ఎలా చేస్తారని, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.